వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్తో చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. అంటే త్వరగా అవుట్ అయిపోతున్నాం అని చెప్పేసి అంటూ ఉంటారు. సో అలాంటి వారికి ఆక్యుపెంచర్లో ది బెస్ట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు చెప్తున్నారు. సార్ని అడిగి ఆ పాయింట్స్ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, మెన్ హెల్త్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే పిల్లలు పుట్టే సామర్థ్యం కూడా కోల్పోతూ ఉన్నారు. ఒకప్పుడు 70+ కూడా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఈ విషయంలో. కానీ ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకోవడానికి భయపడతా ఉన్నారు. ఏంటంటే ఆ సామర్థ్యం లేదేమో అని నాకే అనిపిస్తుందని చేసుకోవట్లేదు అంటున్నారు. ఎస్కేప్ అయిపోతా ఉన్నారు ఒక మాటలో చెప్పాలంటే. సో ఈ మెన్ పవర్ పెరగాలి అని అన్నా, లేదు అని అంటే టైమింగ్ ఎక్కువ పెరగాలి అని అన్నా ఏమైనా ఆక్యుపెంచర్లో పాయింట్స్ ఉన్నాయండి? ఇప్పుడు మనిషి మొత్తం మీద ఓవరాల్గానే ఈ పెర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది. ఓకే ఓకే. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక్కసారి జరిగింది కాదు. ఇది గ్రాడ్యువల్ లాస్ట్ ఒక 10 years నుంచి 20 years నుంచి మెల్లగా డిక్లైనింగ్ మోడ్కి వచ్చేసింది. అందుకనే కదా ఇన్ని ఇన్ఫెర్టిలిటీ సెంటర్ వస్తున్నది. సో ఈ ఎందుకు ఈ సామర్థ్యం తగ్గుతుంది అనడానికి మేజర్ కారణం ఏంటంటే, ఒకటి లైఫ్ స్టైల్. ఓకే. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమాత్రం ఫిజికల్ వర్క్ లేదు. ఓకే. మేజర్. రెండవది స్ట్రెస్. ఈ లైఫ్ స్టైల్ ఇంకొక అడిషనల్ బోనస్ ఏంటంటే స్ట్రెస్. ఒకప్పుడు లైఫ్ స్టైల్ వర్క్ ఏముండేది, ఫిజికల్ వర్క్, పొలాల్లో పనిచేసేవాళ్ళు, అగ్రికల్చర్లో పనిచేసేవాళ్ళు, రకరకాల ఇండస్ట్రీలో పనిచేసేవాళ్ళు. వాళ్ళకంటే ఫిజికల్ వర్క్ ఉండి మెంటల్ వర్క్ తక్కువ ఉండేది. ఓకే. స్ట్రెస్ తక్కువ ఉండేది. ఈ వర్క్ స్టైల్ వల్ల స్ట్రెస్ కూడా పెరిగింది. స్ట్రెయిన్, స్ట్రెస్, అసరిగాక డిప్రెషను, ఈ వీడన్ను ఇది అవుతుంది, కారణం అవుతుంది. ఇక మూడోది ఏంటంటే స్లీప్లెస్నెస్, నిద్ర కూడా లేదు. ఓకే. నిద్ర పోకపోవడం వల్ల కూడా ఈ వైటాలిటీ, లిబిడో, ఆ కోరికలు, సామర్థ్యం అనేది తగ్గుతూ వచ్చాయి. నిద్ర లేదు. ఈ స్క్రీనింగ్ టైం కూడా పెరిగింది. దీని తోడు ఇది కొత్తగా ఒకటి వచ్చింది. సో ఇంకొకటి ఏంటంటే, బేసిక్గా చిన్నప్పుడే కొంతమందికి కొన్ని దురలవాట్లు, ఇది రకరకాల వీడియోలు చూసి, వీడియోల వల్ల కూడా వాళ్ళలో ఏంటంటే కొన్ని రకాల దురలవాట్ల వల్ల చెడు దారులు పోవడం వల్ల ఏంటంటే ఆ స్తంభన సమస్యలు వస్తున్నాయి. ఓకే ఓకే. అంటే మాస్టర్బేషన్ చెప్పొచ్చు. అవును. దానివల్ల కూడా స్ట్రెంగ్త్ తగ్గుతుంది. ఓకే. ఏమి కాదు అనే ఒక స్కూల్ ఉంది, దానివల్ల ఏమి కాదు, అది ఒక మామూలే అని అంటారు. కానీ బట్ చాలా అది ఏంటంటే దానిలో 2 రకాల వాదనలు ఉన్నాయి. బట్ ఒకటి మాత్రం ఆక్యుపంక్చర్ ట్రెడిషనల్ వైద్య విధానం చెప్పేది ఏంటంటే, ఎక్సెస్ ఇండల్జెన్స్ ఆఫ్ ఇన్ సెక్షువల్ మూడ్ యాక్టివిటీ, అదర్వైజ్ ఈ స్వయం తృప్తి అనేది కూడా ఏం చేస్తుందంటే ఖచ్చితంగా ఈ సామర్థ్యాన్ని, ఉన్న శక్తిని అంతా ఇప్పుడు ఈ బాల్యంలో నుంచి కాపాడుతూ వచ్చి యుద్ధం అవసరమైనప్పుడు పనికి రావాలి. అప్పటికి ఈ ఆయుధాలన్నీ నీరు గారిపోతా ఉంటే మళ్ళీ తర్వాత వస్తాయి అంటే ఇది కాపాడుకోవాలి కదా. అంటే వీర్యం అనేది ఎప్పటికప్పుడు ఉత్పత్తి అవుతూ ఉంటుంది కదా, 3 days కి 4 days కి. వాళ్ళంతా వాళ్ళు తీయకపోయినా అది ఎట్లాగో వెళ్ళిపోతా ఉంటుంది కదా. కరెక్ట్, ఇదే వాదన. ఈ వాదన ఉంటుంది, కానీ అది ఒక్కరోజు తయారయ్యేది కాదు. ఓకే ఓకే. చాలా దాంట్లో వైటల్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు యూరిన్ తయారవుతుంది, ఉమ్మి తయారవుతుంది కదా, స్వెట్ తయారవుతుంది. కానీ ఇది కూడా అట్లా తయారవుతుంది అనుకుంటున్నాం. కానీ వాటన్నిటికి లేనిది దీనికి ఒకటి ఉంది. ఇది తనలాంటి జీవిని పుట్టించగలదు. అవును, సీమెన్ కదా. మరి ఉమ్మితో రాదు కదా, దీనికి ఎనర్జీ ఉంది, వైటల్ ఫోర్స్ ఇది. సో అందువల్ల దీనికి కొంచెం ప్రెషర్. అందుకనే మన వాళ్ళు ఏమన్నారంటే, దీన్ని వినండి మాట, ఏమన్నారంటే, వీడు బలహీనపడ్డాడు అన్నప్పుడు నిర్వీర్యుడయ్యాడు అంటారు. నిర్వీర్యుడు అంటే ఏంటిది? వీర్యాన్ని ఎక్కువ కోల్పోయాడు. సో అందువల్ల ఏంటంటే బేసిక్గా వీర్యం పోవడాన్ని నిర్వీర్యుడు అవ్వడం, వీకెండ్ కావడం, ఆ శక్తిని కోల్పోవడం. మనకు సైకలాజికల్ కూడా కొంచెం, ఇప్పుడు నేరం చేసేవాడు ఒక ఫీలింగ్ ఉందనుకోండి, నేరమేమో అని కదా ఏం తెలియకుండా చేస్తే ఏం కాదు. ఈ సమాజంలో ఒకటి మీరు అన్నట్టు ఒకటి ఉంది కదా, ఇది తప్పు అని వచ్చారు కదా, దానివల్ల కూడా వీకెన్ అవుతారు. అది కూడా పాయింట్, సైకలాజికల్ ఫ్యాక్ట్ కూడా పనిచేస్తుంది. సో ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే బేసిక్గా ఈ సమస్యను అధిగమించాలంటే ఇప్పుడు మనం కొంచెం ఆహారము, వ్యాయామము తప్పనిసరి, మంచి బలమైన పుష్టికరమైన మనం ఏమంటాం విటమిన్ రిచ్ ఫుడ్ అవసరమే, పౌష్టిక ఆహారం చాలా. కానీ ఆక్యుపంక్చర్తో దీన్ని ఏ విధంగా అధిగమించవచ్చు సార్? ఇప్పుడు ఆక్యుపంక్చర్ ఏం చెప్తుందంటే, మిగతా వైద్య విధానాల్లో ఇది చెప్తుంది, కానీ ఇంటర్నల్గా దీనికి కారణమైనటువంటి ఒక కారణాల్లో స్ట్రెస్ ఒకటి ఉందిగా.
సర్క్యులేషన్ ఒకటి ఉందిగా, బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ వెళ్ళాలి, ఈ పెల్విక్ ఏరియాకు, ఆ పెల్విక్ ఫ్లోర్కి చాలా మన అవయవానికి వెళ్ళాలి కదా. సో అవంతా ఆక్యుపంక్చర్ ద్వారా ఈ నీడిల్ ద్వారా కానీ ప్రెషర్ పాయింట్ ద్వారా కానీ ఇది పెంచవచ్చు. ఇన్స్టాంట్ ఎనర్జీ వస్తుందా? ఇప్పుడు ఏదో ఒక బ్లూ పిల్ వేసుకుంటే వాళ్ళకి 1 hourలో రిజల్ట్స్ వస్తాయి అంటుంటారు. ఆ విధంగానే ఆక్యుపంక్చర్ లో కూడా ఇన్స్టాంట్ ఎనర్జీ, అంటే ఆ పనికి గంట ముందు ఆక్యుపంక్చర్ లో మీరు ఈ పాయింట్ ఒత్తుకోండి మీకు వచ్చేసేసి రిజల్ట్స్ వస్తాయి అనే విధంగా ఉందా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్తా, ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ గా ఒక స్టిమ్యులేషన్ లాగా కాదు, న్యాచురల్ స్టిమ్యులేషన్ ని చేస్తుంది ఇది. ఓకే ఓకే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ గా స్టిమ్యులేషన్ అంటే ఏంటిది, అప్పటికప్పుడు ఒక ఉద్రేకాన్ని క్రియేట్ చేస్తుంది కావచ్చు కదా, కానీ దానివల్ల జరిగే డ్యామేజ్లు చాలా ఉంటాయి. ఓకే. కొంచెం స్లోగా అయినా కావచ్చు, ఇవాళ మొదలు పెడితే మెల్లగా ఒక వారం 10 రోజులతో అట్లాగా కన్సిస్టెంట్గా ఒక లైఫ్ స్టైల్ని, స్మోకింగ్ లాంటి దురలవాట్లని, తర్వాత మద్యము ఇవన్నీ కూడా వీకెండ్ చేస్తాయి. వీటిని దూరం చేస్తూ లైఫ్ స్టైల్ మార్చడం ఇదే. ఇవన్నీ మీరు అట్లాగే దురలవాట్లన్నీ పెట్టుకొని ఈ స్టిమ్యులెంట్స్ వేసుకొని చేయండి అంటే తర్వాత జరిగే డ్యామేజ్ ఎంత ఉంటుంది చెప్పండి. సో అందుకని న్యాచురల్గా జరిగే పద్ధతుల్లో ఆక్యుపంక్చర్ ఒకటి. ఇప్పుడు ఏంటంటే SP6 అనే ఒక పాయింట్ ఉంటుంది. ఓకే. స్ప్లీన్ మెరిడియన్ 6 అనే పాయింట్. ఇది ఈ మన ఈ పొటెన్సీని, శక్తి సామర్థ్యాలని, శృంగార సామర్థ్యాన్ని చాలా అద్భుతంగా పెంచేటటువంటి, ఈ రిప్రొడక్టివ్ ఈ సమస్యల్ని పరిష్కరించేటటువంటి, ఇన్ఫెర్టిలిటీ లాంటి సమస్యలు కూడా ఇది ఇన్ఫెర్టిలిటీ వచ్చినట్టు ఇదే రీజన్ అవుతుంది కదా. సో SP6 ఎక్కడ ఉంటుందంటే అది కాళ్ళలో ఉంటుంది. అది ఇప్పుడు ఇది ఒక పాయింట్ ఉంటుంది. ఇంకొక పాయింట్ కూడా చెప్తాను, 2 పాయింట్లు చెప్తాను ఇవాళ. ఇది మళ్ళీ చాలా సార్లు చూస్తుంటారు. ఇది కాళ్ళలోనే ఉంది. ఇది లోపల వైపు యాంకిల్ ఏరియా. ఇది ఈ యాంకిల్ బోన్, ఇది యాంకిల్ ఏరియా అంటే యాంకిల్ బోన్. ఇది యాంకిల్ బోన్ నుంచి కరెక్ట్గా ఎవరికి వాళ్ళే ఈ యాంకిల్ బోన్ నుంచి ఇలా 4 ఫింగర్స్ పెట్టండి. ఈ 4 ఫింగర్ పెడితే ఇక్కడ చూసారా, ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ ఇమేజ్లో ఇక్కడికి వచ్చింది SP6 అని ఉంది ఇక్కడ. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఈ కాలు మధ్యలోనే ఉంటుంది. ఈ బోన్ నుంచి ఈ యాంకిల్ బోన్ లోపల, యాంకిల్ బోన్ నుంచి 4 ఫింగర్స్ విడ్త్లో ఉంటుంది. ఇది SP6 అనే పాయింట్. ఇది ఎందుకు స్పెషల్ పాయింట్ అంటే, ఇది రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఈ పెల్విక్ ఏరియాలో నుంచి అలా ఈ థైస్లో నుంచి అక్కడి నుంచి అలా పైకి ఎనర్జీ తీసుకెళ్తాయి. అది ఒక పాయింట్ SP6 అనే స్ప్లీన్ అనుకోవద్దు. ఆ పాయింట్ దగ్గర 3 ఇంపార్టెంట్ ఛానల్స్ జాయిన్ అవుతాయి. ఒకటి లివర్, ఇంకోటి స్ప్లీన్ అనుకున్నాం, ఇంకొకటి కిడ్నీ. కిడ్నీ వాటర్ ఎలిమెంట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కిడ్నీ ఎసెన్స్, రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. కిడ్నీ అంటే రిప్రొడక్టివ్ మన అదే కదా ఆర్గాన్స్ కదా. సో ఆ ఒకటి కిడ్నీ మెరిడియన్. రెండోది లివర్ మెరిడియన్. లివర్ రిలీజెస్ ద బ్లడ్, స్ట్రెంగ్తెన్ చేయగలుగుతుంది. మూడోది ఏంటంటే స్ప్లీన్, డైజెషన్ పెంచగలుగుతుంది. ప్లస్ స్ప్లీన్ అంటే యాక్చువల్గా ఏంటంటే, ఒక ఆర్గాన్ ఇలా పడిపోతుందంటే దాన్ని మళ్ళీ తన పొజిషన్లో తీసుకురాగలిగే శక్తి స్ప్లీన్కి ఉంది. ఇప్పుడు భుజం ఇలా పడిపోతుంది అనుకోండి, మళ్ళీ ఇలా స్ట్రెంగ్తెన్ చేయగలుగుతుంది. కొంచెం ఇలా ఉంటుంది చూసారా, ఇటన్నీ సిమెట్రికల్గా ఉండరు, ఇలా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు సింక్ అయిపోతున్నారు. ఇలా సింకింగ్ అంటాం, సింకింగ్ ఎనర్జీ. ఒక ఆర్గాన్లు కూడా కొన్ని రెక్టమ్ ప్రొలాప్స్ అయిపోతాయి. చాలా ఆర్గాన్స్ కూడా కిందకి తన స్థాన భ్రంశం జరుగుతాయి, కిందకి పడిపోతాయి. అంటే దాన్ని పట్టి ఉంచడం కానీ దాన్ని లేపి ఉంచడం కానీ శక్తి తగ్గినప్పుడు అలా కొలాప్స్ అయిపోతాయి. అది అంటే ఇక్కడ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా అంతే. ఇలా ఎరెక్ట్ కావాలి, కానీ ఇలా పడిపోతుంది. అంటే దాన్ని లేపే శక్తి లేదుగా, ఆ స్ప్లీన్ చేయగలుగుతుంది. అంటే దీన్ని ఏమంటాం అంటే పంచప్రాణాలను కూడా చెప్తారు కదా. ప్రాణ, వ్యాన, సమాన, ఉదాన, అపాన వాయువులని ఉంటారు. పంచప్రాణాలు చెప్తారు, పంచవాయువులు. ఉదాన అంటే ఏంటిది, పైకి లేపే వాయువు. సో ఈ స్ప్లీన్ అనేది, లివర్ అనేది, కిడ్నీ అనే 3 అద్భుతమైనటువంటి కలిసే పాయింట్ SP6 అది. కాబట్టి 3 ప్రయోజనాలు, ఒక్క షాట్కు 3 బర్డ్స్. సో అక్కడ ఏమవుతుందంటే, అక్కడ ఎరెక్షన్ పెరుగుతుంది, రెండోది పెరుగుతుంది, పెరగడం కాదు ఎనర్జీ కూడా పెంచుతుంది. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఈ సెక్షువల్ హెల్త్ని బలోపేతం చేయడం, ఇంప్రూవ్ చేయడానికి CV మెరిడియన్లో ఉంది.
సివి అంటేనే కాన్సెప్చువల్ వెజల్ అంటాం. ఓహో, ఓకే, కాన్సెప్చువల్ వెజల్ అంటే రిలేటెడ్ టు సెక్షువల్ హెల్త్ బేసిక్గా దానికి ఎక్కువ ఉపయోగపడే వెజల్ అది. ఓకే. ఓకే. సో సివిలో అంటే అది ఎక్కడ ఉంటుందంటే ఎగ్జాక్ట్గా నాభి నుంచి ఇలా ఇలా ఇక్కడ నుంచి ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్ పై నుంచి ఇలా ఇలా నాభి నుంచి ఇలా 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 వచ్చి ఇక్కడ వచ్చి ఈ కింద లిప్ కింద ఎండ్ అవుతుంది. ఓకే. ఒక లైన్ ఈ మధ్యలో నుంచి వెళ్తుంది మన శరీరం మధ్యలో నుంచి. ఈ నాభికి ఎగ్జాక్ట్గా ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ లైన్ కనపడుతుంది. ఇప్పుడు చూసారా, ఇది కాన్సెప్చువల్ వెజల్, దాన్ని రెన్ మెరిడియన్ కూడా అంటారు. రెన్ మెరిడియన్ కూడా అంటారు, బట్ కాన్సెప్చువల్ వెజల్ అంటారు. సో ఇలా ఈ కింద పెదవిలో కింద నుంచి ఇలా 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 పైకి వస్తుంది, ఇట్లా ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఇక్కడ ఎండ్ అయినప్పుడు ఈ నాభి దగ్గర తీసుకున్నప్పుడు మనం ఈ నాభికి ఎగ్జాక్ట్గా కింద 2 ఫింగర్స్ విడుతులో, ఎవరి ఫింగర్స్ వాళ్ళే, నాభికి 2 ఫింగర్స్ విడుతులో, ఇది నాభికి ఉండి నాభికి 2 ఫింగర్స్ విడుతులో బ్లాక్ కలర్ కనపడుతుంది. CV6 అని ఉంది. CV6 అనే పాయింట్. CV6 అంటే ఆ పాయింట్స్ ఇచ్చాం అలా. ఓకే. సో CV6 అనే పాయింట్ ఏం చేస్తుందంటే వాటర్ పాయింట్. ఓకే. అంటే ఏంటి, ప్రెజర్ చేయాలా? నాభి కింద ఏం చేయొచ్చు, ఆ పాయింట్ని మెల్లగా ఆ పాయింట్ని సర్క్యులర్ మోషన్లో ప్రెషర్ చేయొచ్చు. ఇలా 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 కొంచెం రెగ్యులర్ చేస్తుంటే ఇంటర్నల్గా చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. ఎంతసేపు ఇంటర్నల్గా ఏంటంటే అది ఎంతసేపు 1-2 మినిట్స్ చేయొచ్చు మెల్లగా ఇలా ఇలా చేస్తాం కాబట్టి. ఇది 2 ఫింగర్స్ విడ్త్ కింద ఉంది. సో 2 నిమిషాలు చేయొచ్చు, రోజుకు 2 సార్లు చేయొచ్చు. ఇది చేసినా కూడా శృంగార సామర్థ్యం ఖచ్చితంగా పెరిగి తీరుతుంది. ఎన్ని రోజులలో ఈ రిజల్ట్స్ ఉంటాయండి? 1 or 2 weeks. ఓకే, 1 or 2 weeks చాలా వరకు పెరుగుతుంది. ఈ 2 పాయింట్ చేయొచ్చు. ఇది మొత్తానికి మెన్ పవర్ తగ్గిపోయింది అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఉంటే, మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏదో మెడికల్ స్టోర్కి వెళ్ళిపోయి బ్లూ పిల్స్ వాడి ఇంకా సర్వ రోగాలన్నీ తెచ్చుకునే దానికంటే కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆక్యుపెంచర్లో ది బెస్ట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దన్ ఆచార్ గారు చెప్తున్నారు. సో ఈ పాయింట్స్ మీరు యాక్టివేట్ చేసుకుంటే కేవలం 2 వారాల్లో మంచి రిజల్ట్స్ అయితే చూడొచ్చు అంటున్నారు. సో మీరు ఏదైనా సరే ఇది మాకు వీడియో కాల్ ద్వారా మేము డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని కలవలేము సార్, మాకు వీడియో ద్వారా కన్సల్టేషన్ మేము ఫీ పే చేయగలము అని చెప్పేసి అంటే కూడా మీరు వీడియో కాల్ ద్వారా కూడా ట్రీట్మెంట్ విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉంటుంది. లేదు, ఒక కన్సల్టేషన్ అయినా మీరు డైరెక్ట్ విజిట్ అయిన తర్వాత మీ నాడీ చూసి మీకు ఇంకా స్పెసిఫిక్ పాయింట్ ఏముంటుంది అనేది చెప్పే విధంగా ఉంటుంది. కాబట్టి ఒక విజిట్ అయినా మేము డైరెక్ట్ కన్సల్ట్ అయ్యి తర్వాత నుంచి వీడియో కాల్ ద్వారా మేము కన్సల్ట్ అవుతామండి అని అన్నా కూడా పర్లేదు. సో కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేసి సార్ అపాయింట్మెంట్ అయితే తీసుకోవాల్సిందిగా మనకు. థ్యాంక్ యూ. నమస్తే.